ఓ పాండుకుమారా, మా నుంచి రత్నాలను గ్రహించి వెళ్ళు. ధర్మరాజు కార్యానికి ఎలాంటి విఘ్నము రాకూడదు అని రత్నాలనిచ్చి సహదేవుడి పంపించారు. తర్వాత సహదేవుడు మహిష్మతి నగరానికి వెళ్ళాడు. ఆ నగరానికి రాజు నీలుడు. ఆ నీలుడితో సహదేవుడు గొప్ప యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో సైన్యం నశించింది. ప్రాణాలు పోయే పరిస్థితి నీలుడికి ఏర్పడింది. అప్పుడు నీలుడికి అగ్నిదేవుడు సహాయం చేశాడు. అగ్నిదేవుడు యుద్ధంలోకి దిగాడు. ఆయన ప్రభావంతో సహదేవుడి పక్షంలోని సైనికులు కాలిపోసాగారు. రథాలు, గుర్రాలు, ఏనుగులు, కవచాలు కూడా కాలిపోసాగాయి. యుద్ధంలో అలా హఠాత్తుగా అగ్నిదేవుడి ప్రవేశించేసరికి సహదేవుడికి ఏం చేయాలో తెలియటం లేదు. అగ్నిదేవుడు వచ్చాడు యుద్ధానికి. అప్పుడు వైశంపాయన మహర్షి ఈ సందర్భంలో జనమేజయుడికి ఒక సందేహం వచ్చింది. వెంటనే వైశంపాయన మహర్షితో, మునీంద్ర, ఈ కథ ఏమిటో ఆసక్తిగా ఉంది. యజ్ఞం కోసమని సహదేవుడు జైత్రయాత్ర చేస్తున్నాడు. అతడిని అగ్నిదేవుడు ఎందుకు అడ్డగించాడు? సాక్షాత్ అగ్నిదేవుడు సహదేవుడితో యుద్ధం చేయటం అంటే ఏమిటి? ఈ యుద్ధంలో ఆయన సహదేవుడికి ఎందుకు శత్రువయ్యాడు? ఆయనపై సహదేవుడు గెలిచాడా? సంకట పరిస్థితి నుండి సహదేవుడు గట్టెక్కాడా? బయటపడ్డాడా? ఈ కథ ఆసక్తికరంగా ఉంది, చెప్పండి అని అడిగాడు. వైశంపాయన మహర్షి ఈ సందేహాన్ని తీర్చాలని ఇలా చెప్పాడు. మహారాజా, అగ్నిదేవుడు మహిష్మతి నగరంలో పూజలు అందుకుంటున్నాడు. ఒకనాడు ఆయన ఆ దేశపు రాజకుమార్తెను మోహించాడు. ఆమె పేరు సుదర్శన. ఆమె నీల మహారాజు కూతురు. ఎల్లప్పుడూ తండ్రి యొక్క అగ్నిహోత్ర గృహంలో ఉండి అగ్నిని రక్షిస్తూ ఉండేది. అగ్నిని సేవిస్తూ ఉండేది. అగ్నిని వెలిగిస్తూ ఉండేది. అగ్నిదేవుడు ఆమె మీద మోహంతోనే వెలిగేవాడు. అదే అగ్నిని ఆ నీల మహారాజు వెలిగిస్తే వెలిగేవాడు కాదు. వింజామరాలతో వీచినా వెలిగేవాడు కాదు. సుదర్శన వచ్చి నోటితో ఊది గాలి వీస్తూనే బగ్గుమని వెలిగేవాడు, లేకపోతే వెలిగేవాడు కాదు. దీన్ని నీలుడు పసిగట్టాడు. రాజ్యంలోని ప్రజలు కూడా గమనించారు. అగ్నిదేవుడు రాకుమారిని ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నారు. ఒకనాడు అగ్నిదేవుడే బ్రాహ్మణ రూపంలో సుదర్శన దగ్గరకు వచ్చి కామభావంతో చూశాడు. నీలుడు వెంటనే, అయ్యా, మీ పద్ధతి ఏమీ బాగాలేదు. నిండు సభలో ఎందుకు ఇలా మర్యాద లేకుండా ప్రవర్తిస్తున్నారు? దృష్టి మార్చుకోండి, చూపంతా మార్చుకోండి, ఏమిటి పిచ్చి పనులు అన్నాడు. ఆ మాటలకు అగ్నిదేవుడి కోపం వచ్చి వెంటనే స్వస్వరూపం, తన నిజమైన రూపం బగబగా మండిపోయాడు. నీలుడు వణికిపోయాడు. నమస్కారం చేసి తన కూతురైన సుదర్శనను ఆయనకు అప్పగించాడు. తన శిరస్సును ఆయన పాదాలకు తాకించి నమస్కారం చేశాడు. అప్పుడు అగ్నిదేవుడు శాంతించాడు. తన కోపాన్ని ఉపసంహరించుకొని ప్రసన్నుడయ్యాడు. ప్రసన్నమైన కాంతులతో వెలిగిపోతూ కనిపించాడు. అగ్నిదేవుడు రాజుగారితో, మామా, నేనెంతో సంతోషించాను. నీకిష్టమైన వరం కోరుకో అన్నాడు. అప్పుడు నీలుడు, దేవా, నా సేన యుద్ధంలో నష్టపోకూడదు కనుక నా సేనకు అభయం ఇవ్వు అని కోరాడు. అగ్నిదేవుడు తథాస్తు అని వరమిచ్చాడు. ఆ రోజు నుంచి ఆ నగరాన్ని గెలవాలనుకొని మూర్ఖంగా దండెత్తి వచ్చేవారు అగ్నిదేవుడి మంటల్లో పడి కాలి బూడిదైపోయేవారు. రాజులకి ఈ విషయం తెలిసి దూరంగా ఉండేవారెవరు వెళ్ళేవాళ్ళు కాదు, ఎందుకు మాడిపోతామని. బుద్ధిమంతులు దూరంగా ఉండేవారు. అంతేకాకుండా మహిష్మతి నగరంలో స్త్రీలు
వరుల ఇచ్ఛానుసారంగా గ్రహించటానికి వీలు కాకుండా ఉండేవారు. ఈ వరాన్ని ఆ నగర స్త్రీలకు అగ్నిదేవుడు ఇచ్చాడు. అగ్నిదేవుడి అండ ఉండటం వల్ల తనను పెళ్లి చేసుకోమని వరులెవరూ స్త్రీలను బాధించేవారు కాదు, నిర్బంధించేవారు కాదు. అందుచేత అక్కడ స్త్రీలే స్వేచ్ఛగా తమకు వచ్చిన వారిని కోరుకునేవారు. అంటే ఎవరికెవరు నచ్చుతుందో వాళ్ళను కోరుకునేవారు, వాళ్లే పెళ్లి చేసుకునేవారు. ఈ విషయం తెలిసిన రాజులు అగ్నిదేవుడికి భయపడి మాహిష్మతి నగరానికే దూరంగా ఉండేవారు. ఎందుకు లేదని. ఇది అగ్నిదేవుడు మాహిష్మతి నగరానికి అండగా ఉండి రక్షించడానికి ఒక కారణం అని చెప్పాడు. ఇక ఆ అగ్నిదేవుణ్ణి సహదేవుడు ఎలా ప్రసన్నం చేసుకున్నాడో విను. అగ్నిదేవుడి చేత రక్షించబడుతున్నటువంటి నీలుడిని ఎలా గెలిచాడో విను. అగ్నిదేవుడు సహదేవుడి సైన్యాన్ని బూడిద చేస్తున్నాడు. సైన్యమంతా భయపడుతోంది. ఇక లాభం లేదు అని సహదేవుడు చేతిలో ధనస్సును పక్కన పెట్టాడు. నిశ్చలుడై మనస్సును అగ్నిదేవుడి మీద నిలిపాడు. ఆచమనం చేసి పవిత్రుడయ్యాడు. అగ్నిదేవుణ్ణి ఇలా ప్రార్థించాడు. తదర్థోయం సమారంభః కృష్ణవర్త్మన్ నమోస్తుతే ముఖం త్వమసి దేవానాం యజ్ఞస్త్వమసి పావక. ఓ అగ్నిదేవా, నీకోసమే నేను ఈ ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను. నీకు నమస్కారం. నువ్వే దేవతలందరికీ ముఖస్వరూపుడవై ఉన్నావు, యజ్ఞస్వరూపుడవై ఉన్నావు. పావనాత్ పావకశ్చాపి పావనాత్ పావకశ్చాపి వగనాధవ్యవాగనః వేదాస్త్వదర్థం జాతా వై జాతవేదాస్తతో హ్యపి. అందరినీ పవిత్రులను చేయటం వల్ల నువ్వు పావకుడివయ్యావు. వాహించటం వల్ల నువ్వు అవ్యవాహకుడివయ్యావు. వాహించటం వల్ల వేదాలు నీకోసమే పుట్టాయి. అందుచేత నువ్వు జాతవేదుడవయ్యావు. నీకు నమస్కారము. చిత్రబాను సురేశశ్చ అనలస్త్వం విభావసు స్వర్గద్వార సృశశ్చాపి హుతాశోజ్వలనం శిఖి. ఓ అగ్నిదేవా, నువ్వు చిత్రభానుడవు, సురేషుడవు, అనలుడవు. నువ్వు ఎల్లప్పుడూ స్వర్గద్వారాలను తాకుతూ ఉంటావు, ఆహుతులను భుజిస్తూ. ఎందుకంటే ఆహుతులే నీకు సర్వస్వము. ఆహుతులు లేకపోతే నువ్వు ఉండలేవు. అందుకని భుజిస్తూ ఉంటావు. కనుక నువ్వు హుతాశుడవు, ప్రజ్వలిస్తూ ఉంటావు. గనుక నువ్వు జ్వలనుడవు. శిఖలు ఉండటం చేత నువ్వు శిఖివి. నీకు నమస్కారము. వైశ్వానరస్త్వం పింగేశః ప్లవంగో భూరి తేజసః కుమారసూస్త్వం భగవాన్ రుద్రగర్భో హిరణ్యకృత్. నువ్వు వైశ్వానరుడవు, పింగేశుడవు, ప్లవంగుడవు, భూరితేజుడవు. కుమారస్వామి జన్మించటానికి కారణమయ్యావు. ఐశ్వర్యం ఇవ్వటం చేత నువ్వు భగవంతుడవు. రుద్రవీర్యాన్ని ధరించటం చేత నువ్వు రుద్రగర్భుడవు. బంగారాన్ని పుట్టించటం చేత నువ్వు హిరణ్యకృత్తు అయి ఉన్నావు. నీకు నమస్కారం. అగ్నిర్దదాతు మే తేజః వాయు ప్రాణం దదాతు మే పృథివీ బలమా దద్యాత్ శివం చాపో దిశంతు మే. అగ్ని నాకు తేజస్సును, వాయువు నాకు ప్రాణశక్తిని, భూమి బలాన్ని, నీరు శుభాన్ని ఇచ్చుగాక. దేవా, నీకు నమస్కారం. అపాంగర్భ మహాసత్వ జాతవేదః సురేశ్వర దేవానాం ముఖమగ్నేత్వం సత్యేన విపునీహి మాం. బలాన్ని ప్రకటించగల ఓ మహాసత్వ
జాతవేదుడా, సురేశ్వరుడా, అగ్నిదేవా, నువ్వు దేవతల ముఖానివి అయి ఉన్నావు. నీ సత్య ప్రభావం చేత నన్ను పవిత్రుణ్ణి చెయ్యి. ఋషభిర్బ్రాహ్మణైశ్చైవ దైవతైర్సురైరపి నిత్యం సుహృత యజ్ఞేషు సత్యేన విపునీహి మాం. ఋషుల విప్రులు, దేవతలు, అసురులు ఎల్లప్పుడూ యజ్ఞ సమయంలో నీలో ఆహుతి వేస్తూ ఉంటారు. నీ సత్య ప్రభావం చేత నన్ను పవిత్రుని చెయ్యి. ధూమకేతు శిఖీచత్వం పాపహానిల సంభవ సర్వప్రాణిషు నిత్యస్థః సత్యేన విపునీహి మాం. ధూమమే నీకు ధ్వజమై ఉంది. నువ్వు శిఖలతో ప్రకాశిస్తూ ఉంటావు, పాపాలను పోగొడుతూ ఉంటావు, వాయు కారణంగా ప్రకటమవుతావు, ప్రాణులందరిలోనూ దాగి ఉన్నావు. నీ సత్య ప్రభావం చేత నన్ను పవిత్రుణ్ణి చెయ్యి. ఏవం స్తుతోసి భగవన్ ప్రీతేన శుచినా మయా తుష్టిం పుష్టిం శృతిం చైవ ప్రీతిం చాగ్నే ప్రయచ్చమే. నేను పవిత్రుడనై ఇలా నిన్ను స్తోత్రం చేశాను. అగ్నిదేవ, నాకు తుష్టిని, పుష్టిని, శ్రవణ శక్తిని, శాస్త్రజ్ఞానాన్ని, ప్రీతిని ప్రసాదించు అని సహదేవుడు అగ్నిదేవుడిని ప్రార్థించాడు. సహదేవుడు అగ్నిదేవుడితో ఇలా అన్నాడు: ఓ అగ్నిదేవ, యజ్ఞానికి నువ్వు విఘ్నం కలిగించకు అని దర్భలను భూమి మీద పరుచుకున్నాడు. సైన్యం భయపడుతోంది. అందరూ కలత చెందిన మనసులతో చూస్తున్నారు. వారి ముందు సహదేవుడు శాస్త్ర ప్రకారంగా అగ్నిని వెలిగించుకొని కూర్చున్నాడు. అప్పుడు అగ్నిదేవుడు అక్కడే ఆగిపోయాడు. ఇక విజృంభించలేకపోయాడు. సముద్రం చెలియలి కట్టుకు దాటలేనట్లుగా సహదేవుణ్ణి దాటలేకపోయాడు. అతడి సైన్యాన్ని కాల్చలేకపోయాడు. అగ్నిదేవుడు స్వస్వరూపంలో ప్రత్యక్షమై సామాన్యుడిలాగా సహదేవుణ్ణి ఓదారుస్తూ నెమ్మదిగా దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు: ఓ సహదేవా, లే, పైకి లే. ఇది నా పరీక్ష. నేను నిన్ను ఇలా పరీక్షించాను. నీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలని పరీక్ష పెట్టాను. నీ అన్న ధర్మరాజు అభిప్రాయాన్ని కూడా తెలుసుకున్నాను. నీలరాజు సంతతి రాజులుగా ఉన్నంత వరకు నేను ఈ రాజ్యాన్ని రక్షిస్తూ ఉండాలి. కనుక ఇంతవరకు నా బాధ్యత నిర్వహించాను. నువ్వు నన్ను ప్రసన్నం చేసుకున్నావు. ఏమైనా కోరుకో, తీరుస్తానన్నాడు. ఆ మాటలు విని సహదేవుడి మనస్సు ఆనందంతో నిండిపోయింది. శిరస్సు వంచి అగ్నిదేవుడికి నమస్కరించాడు. ఆయనను పూజించాడు. అగ్నిదేవుడు సహదేవుడిని ఆశీర్వదించి వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. నీలుడు అక్కడికి వచ్చి సహదేవుడికి నమస్కరించాడు. అగ్నిదేవుడి ఆదేశానుసారం సహదేవుడిని పూజించాడు. సహదేవుడు నీలుడి పూజను గ్రహించి కప్పం కట్టేటట్లుగా చేసుకున్నాడు. అలా మహిష్పతి నగరం మీద విజయం సాధించి దక్షిణ దిక్కులో ఇంకా ముందుకు వెళ్ళాడు. త్రిపురేశుడైన అమితౌజసుడిని గెలిచాడు. పౌరవేశ్వరుని బందీ చేశాడు. తర్వాత సురాష్ట్ర దేశపు రాజును కుశికుడు ఆచార్యుడిగా ఉన్నాడు. ఆ ఆచార్యుడు ప్రసిద్ధుడు అయినటువంటి రక్షణలో ఆ దేశపు రాజైన ఆకృతి విజయాలు సాధించాడు. రాజైన ఆ ఆకృతిని సహదేవుడు అదుపులోకి తెచ్చుకున్నాడు. అక్కడే ఉండి దూతను పంపించి ధర్మరాజు రాజసూయ యాగానికి దిగ్విజయ యాత్రకి అని సందేశాన్ని భోజ కటకంలో నివసిస్తున్న అక్కడ రుక్మికి పంపాడు. రాజైన భీష్మకుడికి తెలిపాడు. భీష్మకుడు శ్రీకృష్ణుని దృష్టిలో ఉంచుకొని
తన కుమారులతో సహదేవుడికి వశుడయ్యాడు. సహదేవుడు భీష్ముకుడి నుండి రత్నాలను కానుకగా తీసుకొని బయలుదేరాడు. శూర్పారక, తారాకట దేశాలను జయించాడు. దండకార అరణ్యాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. సముద్ర ద్వీపవాసులను, అక్కడ ఇంకా కొంచెం మ్లేచ్ఛరాజులను, నిషాదులను, కన్న ప్రావణులను మొదలైన వారిని కూడా జయించాడు. మనుష్య రాక్షస సంయోగం చేత పుట్టిన కాలముకుడనే వారిని కూడా జయించాడు. కోలగిరి మొత్తాన్ని, సురభి పట్టణాన్ని, తామ్రద్వీపాన్ని, రామక పర్వతాన్ని, తిమింగల రాజును జయించాడు. తర్వాత సహదేవుడు ఒంటికాలి పురుషులు ఉండేటువంటి దేశానికి దూతలను పంపించాడు. కేరళలు, వనవాసులు, సంజయంతి నగరం, పాఖండం, కరహాటకం మొదలైన దేశాలు కూడా దూతలను పంపించి వారిని కూడా ఓడించాడు. పన్ను కట్టమని వారిని కూడా ఆజ్ఞాపించాడు. వారి వద్ద నుండి రత్నాలను తీసుకొని ముందుకు కదిలాడు. పాండ్య, ద్రవిడ, ఉండ్ర, కేరళ, ఆంధ్ర, తాళవన, కళింగ, ముష్ఠకర్ణిక, ఆటవీపురి, యవన నగరం అనే దేశాలను కూడా దూతలను పంపించి జయించాడు. వారు కూడా ధర్మరాజుకు కప్పం కట్టేలాగా చేశాడు. అక్కడి నుండి సేనతో కలిసి సముద్ర తీరానికి గల శిబిరాన్ని ఏర్పాటు చేసుకొని విశ్రాంతి తీసుకున్నాడు. ముఖ్యమైన అధికారులతో కలిసి చేయవలసినటువంటి పనుల గురించి చర్చించాడు. ముందుకేం చేయాలని అందరి అభిప్రాయాలను గ్రహించి గౌరవించాడు. చింతయామాస రాజేంద్ర భ్రాతు పుత్రం ఘటోత్కచం. వెంటనే తన అన్నగారి కుమారుడైన ఘటోత్కచుడిని స్మరించాడు. ఘటోత్కచుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అతడెంతో పొడవుగా ఉన్నాడు, విశాలమైన దేహం కలిగి ఉన్నాడు, చక్కగా అలంకరించుకొని ఉన్నాడు, నీలమేఘంలాగా మెరిసిపోతున్నాడు. అతడి చెవులకు బంగారు కుండలాలు ఉన్నాయి. అతడు విచిత్రమైన హారాలు ధరించున్నాడు, భుజాలకు ఆభరణాలు ధరించున్నాడు, నడుము వద్ద చిరుగంటల మణులను ధరించి ఉన్నాడు. అతడి మెడలో బంగారు మాలలు మెరుస్తున్నాయి. అతడు పెద్ద పెద్ద కూరలు కలిగి ఉన్నాడు. అందమైన కిరీటం, కుక్షిబంధనం ధరించి ఉన్నాడు. ఎర్రటి జుట్టు కలిగి ఉన్నాడు. అతడి కళ్ళు భయంకరంగా ఉన్నాయి. అతడి గడ్డ నల్లగా ఉంది. శరీరానికి ఎర్రచందనం పూసుకొని ఉన్నాడు. సన్నటి బట్టలు ధరించున్నాడు. పెద్ద పెద్ద అడుగులు వేస్తూ భూమిని కంపింపజేస్తూ అక్కడికి వచ్చాడు. పర్వతంలాగా ఉన్నటువంటి ఆ ఘటోత్కచుడిని చూసి నీచ మృగాలు పారిపోయినట్లుగా అక్కడి ప్రజలు తలో దిక్కున పారిపోయారు. రావణాసురుడు పులస్య మహర్షి వద్దకు చేరి ఆయన పాదాలకు నమస్కరించినట్లుగా ఘటోత్కచుడు సహదేవుడికి వద్దకు చేరి పాదాలకు నమస్కరించాడు. చేతులు జోడించి తల వంచి, పిన తండ్రి, తండ్రి నేనేం చెయ్యాలి అని అడిగాడు. చాలా కష్టపడి వంచాడు. సహదేవుడు ఘటోత్కచుడిని కౌగలించుకొని శిరస్సు మీద ముద్దు పెట్టుకున్నాడు. శిరస్సు ఇంకా కొంచెం దింపవయ్యా, అంతగా ఉంది నీది, నా చేత కాదు, దింపవయ్యా అన్నాడు. ఇంకా దింపాడు. ఇంకా చేత కాదన్నయ్య అన్నాడు. సరే పినతండ్రి గారు నమస్కారమే చేస్తున్నాను చేశాడు. పెట్టుకోండి, ఇప్పుడు ముద్దు పెట్టుకోండి. అప్పుడు తలకు ముద్దు పెట్టుకున్నాడట. ఎంతో చిన్న ఆయన పినతండ్రి గారు అని పిలుస్తూ ఎంతో ప్రేమగా ఆదరించాడు. ఎంతో సంతోషిస్తూ ఘటోత్కచుడితో ఇలా అన్నాడు, నాయనా లంకకు వెళ్ళు. లంకాపతి అయినటువంటి విభీషణుడికి రాజసూయాగం గురించి చెప్పు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.